హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజైతే నేను మా వారి కోసం గుత్తి వంకాయ కర్రీ అయితే వండుతున్నాను. ఎప్పుడు వంకాయలు తీసుకున్నా కూడా నేనైతే మామూలుగా ముక్కలు కోసి కూర వండేస్తాను. అయితే నేనేమో కాయగా వండు అంటున్నాను, నువ్వేం ముక్కలు కోసి వండేస్తున్నావు, కాయ వండు అని చెప్పి చాలా రోజుల నుంచి చెప్తున్నారు. ఇంకా యాక్చువల్గా అయితే నాకు కాయగా వండడం రాదనమాట. మా మావయ్య గారే నా పెళ్ళైనాక తీసుకొచ్చినా కూడా ఎప్పుడు మావయ్య ఫ్రై చేసేవాళ్ళు ఎక్కువ ఈ గుత్తి వంకాయని, లేదా కర్రీ అయినా మావయ్య వండేవాళ్ళు. నాకైతే నిజంగా రాదు. అయితే ఇంకా మా వారు అడుగుతున్నారు అని చెప్పేసి మళ్ళీ కనుక్కొని ఎలా చేయాలి ఏంటి అని ప్రాసెస్ అంతా తెలుసుకొని ఈరోజు నేను మా వారి కోసం కర్రీ అయితే వండేసాను అనమాట. నిజంగా అండి, కర్రీ స్మెల్తోనే చెప్తున్నా నేను, అంత బాగుంది. నేనైతే కూర చప్పిడి కూడా చూడను, జస్ట్ ఆ స్మెల్తోనే కూర వండేస్తానమాట. వంకాయ కూర మాత్రమే. ఎందుకు అంటే నేను కూర తినను వంకాయ, నాకు కొంచెం ఫుడ్ ఎలర్జీ ఉంది. సో దానివల్ల నేను వంకాయ ముట్టుకోను. ఇంకా మా పాపకు కూడా సేమ్ నాకులాగే పాపకు కూడా వచ్చిందనమాట. ఇంకా అందుకని నేను పాపకు కూడా వంకాయ పెట్టను. ఇంకా మా కోసం ఏదైనా సపరేట్గా కర్రీ చేసేసుకుంటాము. ఇంకా మా వారి కోసం అయితే ఖచ్చితంగా వండుతాను. చిన్నోడికి కూడా వంకాయ కూర పెడతాను. ఎందుకు అంటే పిల్లలకు అలవాటు చేయాలి, నాకు అలవాటు లేకపోయినా పిల్లలకి పెట్టాలి అన్న ఉద్దేశంతో. సో ఇలా అయితే ఈరోజు నేను వండేసాను. సో దానికోసం నేను 4 వంకాయలు తీసుకున్నాను. మా వారికి ఉదయం పూట 2 కాయలు, సాయంకాలానికి 2 కాయలు చపాతీ చేసి పెట్టేయచ్చని. సో 4 వంకాయలు మాత్రమే మా వారి కోసం కూర వండాను నేను. దానికోసం ముందుగా ఉల్లిపాయలు అయితే వేయించేసుకున్నాను. అలాగే వంకాయ ముక్కల్ని ఉల్లిపాయలు వేయకముందే కొంచెం ఉప్పు రాసేసి 4 ముక్కలు కట్ చేసుకొని లోపల పుచ్చులు ఏమన్నా ఉన్నాయేమో చూసుకొని చెక్ చేసుకొని అయితే నేను వాటికి లైట్గా సాల్ట్ రాసి వేయించేసాను అనమాట. వేయించి పక్కన పెట్టుకున్నాక చక్కగా ఉల్లిపాయలు వేగేటప్పుడు కొంచెం పల్లీలు, అలాగే కొంచెం ధనియాలు, ఒక దాల్చిన చెక్క, వెల్లుల్లి, అల్లం ముక్క అన్నీ కూడా ఒక పేస్ట్ చేసేసుకున్నాను అనమాట. ఉల్లిపాయలు, టమాటా ప్యూరీ, ఇవన్నీ కూడా ఈ మసాలా కూడా వేయించుకొని, అలాగే కొంచెం మిక్సీ గిన్నె ఎలాగో కడుగుతాం కదా, ఆ కడిగిన నీళ్లు కూడా పోసేసి, అలాగే ఇంకొక గ్లాస్ వాటర్ కూడా పోసి కొంచెంసేపు ఆ మసాలా అంతా ఉడికేలాగా ఉడకనిచ్చిన తర్వాత ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా నేను అలా గ్రేవీలో వేసేసానండి. అబ్బా నిజం చెప్తున్నానండి, అసలు స్మెల్ అయితే అసలు గుమాయిస్తుంది అనమాట. మా వారు అంటున్నారు, నేను చికెన్ కూడా తేలేదు కదా ఏంటి పొద్దున్నే గుమగుమలు అని. అంత బాగుందండి వాసన. కిందకి వెళ్తే కూడా అడుగుతున్నారు ఏం కూర వండేవాళ్ళ, వాసన బాగా వస్తుంది అని. అంత బాగుంది స్మెల్ అయితే. నిజంగా కర్రీ టేస్ట్ ఎలా ఉంది అనేది మా వారు చెప్పాలి సాయంత్రం వచ్చిన తర్వాత. స్మెల్కి అయితే అద్దరిపోతుంది. నాకైతే కూర చూస్తుంటేనే చెప్పగలను అంత బాగుంది అని. సాల్ట్ ఏదైనా కూడా అండి స్మెల్ని బట్టి మ్యాక్సిమం కవర్ చేసేయచ్చు. చూసారా, ఏ కూరకైనా వంకాయ కూర కానీ చేపల కూర కానీ ఇలాంటివి మరీ నీళ్ళగా కాకుండా కొంచెం లైట్గా అడుగంటేలాగా కూర ఉడికింది అంటే మాత్రం అద్భుతమైన రుచితో ఉంటుందన్నమాట. ఇంకా నేను ఓవరాల్గా కర్రీ అయితే వండేసానండి, చాలా బాగుంది స్మెల్. ఇంకా క్యారేజీ రెడీ చేసి మా వారి కోసం అదిగోండి రైసు, ప్లేటు, ఇంకా కర్రీ, పెరుగు అయితే పెట్టేసి బ్యాగ్ పెట్టేసాను. ఇంకా కర్రీ బాక్స్ కొంచెం ఆయిల్ అవి కారుతాయి కదా క్యారేజ్లో, అందుకోసం ఆ బాక్స్ కూడా కవర్ కట్టేసి పెట్టేశాను అనమాట. ఎందుకంటే మా పిల్లలకి